అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. తిరుపతిలోని ఏడీ బిల్డింగ్ వద్ద బిఆర్ నాయుడు కనబడడం లేదని ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. పోలీసులకి తిరుమల తిరుపతి దేవస్థానం విజిలెన్స్ అధికారులు ఫిర్యాదు చేశారు. అయితే బ్యానర్ పెట్టినటువంటి వారిపైన కేసు నమోదు చేశారు. విజిలెన్స్ వీజీఓ గిరిధర్ ఇచ్చినటువంటి ఫిర్యాదుతో ఈ కేసు నమోదైంది. అయితే వైసీపీకి చెందినటువంటి అజయ్ కుమార్, పసుపులేటి సురేష్, వాసు యాదవ్, నల్లాని బాబు ఫ్లెక్సీ పెట్టినట్లుగా కూడా గుర్తించారు. అయితే భూమన కరుణాకర్ రెడ్డి ప్రోద్బలంతోనే ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని టీడీపీ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. మొత్తం మీద ఈ ఫ్లెక్సీ వ్యవహారానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు కనబడడం లేదనేటువంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం, సో ఎవరైతే ఏర్పాటు చేశారో వారిని కూడా గుర్తించినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ అంశానికి సంబంధించిన తాజా సమాచారం ఏంటి? సిరాజ్, తిరుపతి పరిపాలన భవనం ఏదైతే ఉందో ఈ భవనం ఎదుట కూడా 3 రోజుల క్రితము వైసీపీ నేతలు ఒక విధంగా నిరసన వ్యక్తం చేశారు. ఏదైతే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు కనబడుట లేదు, ఆయన రాజీనామా చేసి వెళ్లిపోయారని అనుమానాలు కలుగుతున్నాయని చెప్పేసి కూడా వైసీపీ నేతలు కొంతమంది కూడా పరిపాలన భవనం ఎదుట ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేసి గోవింద గోవింద అంటే కూడా నిరసన వ్యక్తం చేస్తారని చెప్పవచ్చు. నేపథ్యంలో కూడా ఈ అంశాన్ని అక్కడటువంటి విజిలెన్స్ అధికారులు చాలా సీరియస్ గా తీసుకున్నారని చెప్పవచ్చు. ఏదైతే చైర్మన్ గా ఉన్నటువంటి బిఆర్ నాయుడిని ఈ విధంగా కనబడటం లేదు అని చెప్పేసి కూడా ఆయన పైన ఈ రకంగా పోస్టర్లు ఏర్పాటు చేస్తారని చెప్పేసి ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్థానిక పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారని చెప్పవచ్చు. ఎవరైతే విజిలెన్స్ అధికారి గిరిధర్ ఉన్నారో ఈయన పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు మనం చూసుకుంటే మొత్తం మీద 4 వ్యక్తుల పైన కూడా కేసు నమోదు చేసినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఏదైతే అజయ్ కుమార్, పసుపులేటి సురేష్, వాసు యాదవ్, నల్లాని బాబు, ఎవరైతే ఈ 4గురిని కూడా పూర్తిస్తారట అక్కడ ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన వాళ్ళు ఈ 4 ఉన్నట్టుగా కూడా పోలీస్ అధికారులు గుర్తించారని చెప్పవచ్చు. గుర్తించిన తర్వాత అక్కడ నిరసన వ్యక్తం చేయడం, ఇలాంటి కార్యక్రమాలకు అనుమతి ఉంటుంది కాబట్టి పరిపాలన భవనం దగ్గర టీటీడీ చైర్మన్ పైన ఇలాంటి ఫ్లెక్సీలు పెట్టి ఇలాగా నినాదాలు చేయడంతో ఒక్కసారిగా అధికారులు అయితే ఆగ్రహం వ్యక్తం చేశారని చెప్పవచ్చు. నేపథ్యంలో పూర్తి స్థాయిలో పోలీసులకు ఫిర్యాదు ఇచ్చిన నేపథ్యంలో వీరి 4 పైన కూడా కేసు నమోదు చేశారు. అయితే భూమన కరుణాకర్ రెడ్డి వైసీపీ నేత ఉన్నారో మాజీ టీటీడీ చైర్మన్, ఇతని ప్రోద్బలంతోనే ఈ 4 వ్యక్తులు కూడా ఆ ప్రాంతానికి వెళ్లడము, బిఆర్ నాయుడు పైన ఈ రకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి అక్కడ నిరసన వ్యక్తం చేశారని చెప్పేసి కూడా పూర్తి స్థాయిలో ఆరోపణలు టీడీపీ నేతలు కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తులను అదుపులోకి తీసుకోవడం లేదు, విచారించడం, ఇలాంటి ప్రక్రియ ఏమైనా చేపట్టారా? పూర్తి స్థాయిలో ఆరోపణలు ఎవరైతే ఇప్పుడు 4 వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అజయ్ కుమార్ తో పాటుగా సురేష్, వాసు యాదవ్, నల్లాని బాబు, వీళ్ళందరినీ కూడా ఇప్పటికే వీరిపైన కేసు నమోదు చేయడం జరిగింది. అధికారులు పూర్తి స్థాయిలో వారిని పిలిపించి ఎందుకు అక్కడ ఏర్పాటు చేస్తారు, ఎవరు ప్రతిఫలంతో ఏర్పాటు చేయాల్సి వచ్చిందనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో పోలీసు అధికారులు ఇప్పటికే కేసు నమోదు చేశారు కాబట్టి వారి విచారణ కూడా పిలిచేటువంటి అవకాశం కనపడతా ఉంది. ఎందుకంటే అక్కడ ఆ ప్రాంతంలో ఆ పరిపాలన భవనం ఎదుట కూడా పర్మిషన్ ఉండదు, అక్కడ సెక్యూరిటీ ఏదంతా చేస్తున్నా కూడా ఎందుకు పట్టించుకోలేదు, ఆ సెక్యూరిటీ కూడా వైసీపీ నేతలకు అనుకూలంగా వ్యవహరించారు అన్నది కూడా టీడీపీ నేతలు ఆరోపించారని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో ఈ అంశం రాజకీయంగా యూటర్న్ తీసుకుంది. ఎవరైతే నిరసన వ్యక్తం చేశారో అక్కడ టీటీడీ చైర్మన్ పైన విధంగా ఎవరైతే చేశారో వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా విజిలెన్స్ అధికారులు ఈ రోజు ఫిర్యాదు ఇచ్చారు. పూర్తి స్థాయిలో వారికి ప్రస్తుతం కేసు అయితే నమోదు చేశారు. ఈ 4 వ్యక్తుల పైన అది విచారణకు పిలిచి వారి నుంచి వివరణ కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఒకవేళ వివరణకు సంతృప్తి చెందకపోతే వారిని అరెస్ట్ చేసేటువంటి అవకాశం కనపడతా ఉంది. కాబట్టి దేవాలయ పరిధిలో ముఖ్యంగా మన చూస్తే పరిపాలన భవనం ఎదుట నిరసనలు చేయడం కానీ ఇలాంటి యాక్టివిటీస్ అనుమతి ఉందా అన్నది ముందుగా తెలుసుకోవాలి. అలాంటి చోట అనుమతి లేని చోట ఇలా ఫ్లెక్సీలు పెట్టి ఏదైతే టీటీడీ చైర్మన్ పైన కూడా ఇలాంటి ఆరోపణలు చేయడము, ఇలాంటి కార్యక్రమాలు అక్కడ చేయకూడదు. కాబట్టి ఈ నేపథ్యంలో పోలీసు అధికారులు కూడా దీని అంశాన్ని సీరియస్ గా తీసుకున్నారు. పూర్తి స్థాయిలో వీటిని కేసు నమోదు చేశారు. అంటే పూర్తి స్థాయిలో వారిని విచారణ కూడా పిలిచేటువంటి అవకాశం కూడా కనపడతా ఉంది. రైట్ మల్లికార్జున్, థ్యాంక్ యూ. తిరుపతిలోని ఏడీ బిల్డింగ్ వద్ద బిఆర్ నాయుడు కనబడడం లేదు అనేటువంటి ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. పోలీసులకు తిరుమల తిరుపతి దేవస్థానం విజిలెన్స్ అధికారులు ఫిర్యాదు చేశారు. బ్యానర్ పెట్టిన వారిపైన కేసు నమోదు చేశారు. అయితే విజిలెన్స్ వీజీఓ గిరిధర్ ఇచ్చినటువంటి ఫిర్యాదుతో కేసు నమోదైంది. అయితే వైసీపీకి చెందినటువంటి అజయ్ కుమార్, పసుపులేటి సురేష్, వాసు యాదవ్, నల్లాని బాబు ఫ్లెక్సీలు పెట్టినట్లుగా గుర్తించారు. భూమన కరుణాకర్ రెడ్డి ప్రోద్బలంతోనే ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారని కూడా టీడీపీ ఆరోపిస్తుంది. సో ఫ్లెక్సీలను ఏర్పాటు చేసినటువంటి వారిని అదుపులోకి తీసుకునేటువంటి అవకాశం కూడా కనబడుతుంది.